కొండపల్లి అటవీ ప్రాంతంలో జలపాతాలు పర్యాటకుల్ని కనువిందు చేస్తున్నాయి. పార్కు, టెక్కింగ్, వాటర్ ఫాల్స్ అన్నీ ఒకే చోట ఉండడంతో ఈ ప్రాంతానికి సందర్శకుల తాకిడి పెరిగింది. పిల్లలు, పెద్దలు, యువకులు బృందాలుగా కలిసి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే గడుపుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా పరిటాల సమీపంలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లో అందుబాటులోకి వచ్చిన వాటర్ ఫాల్స్ కు పర్యాటకులు పెరిగారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుంది, అక్కడికి వచ్చిన సందర్శకులు ఏమనుకుంటున్నారు అనే విషయాలను మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. విజయవాడ సమీప ప్రాంతంలో అనేకమైనటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ శోభను సంతరించుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతాలను అభివృద్ధి చేర్చేందుకు కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే పవిత్ర సంగమము, కొండపల్లి కోట, కిల్లాతో పాటు పక్కనే ఉన్నటువంటి మూలపాడు నగరవనాన్ని కూడా ఇప్పటికే అభివృద్ధి చేశారు. కొన్నాళ్ల క్రితమే ఇక్కడ పరిటాల దగ్గరలో ఉన్నటువంటి వాటర్ ఫాల్ కూడా కనువిందు చేస్తుంది. వర్షాలు అధికంగా పడడంతో ఈ ప్రాంతంలో కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఈ వాటర్ ఫాల్ అత్యంత శోభను సంతరించుకుంది. ఇక్కడికి అనేక మంది పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశిష్టతలు, వారు ఎంజాయ్ చేస్తున్నటువంటి విధానాన్ని వారి మాటలను ఒకసారి తెలుసుకుందాం. వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే కేరళనో తమిళనాడులో వెళ్తాం, కానీ విజయవాడ సమీపంలో పెద్ద వాటర్ ఫాల్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది. నేను మా ఫ్రెండ్స్ వచ్చి బాగా ఎంజాయ్ చేశాం. స్టూడెంట్ ఆర్ యూత్ ఫ్యామిలీ కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఫాల్స్ అంటే తలకొన గానీ పెంచలకొన గానీ వెళ్తాము. అంత దూరం లాంగ్ జర్నీ చేయలేకపోతే ఇలా స్టూడెంట్స్ ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు ఎక్స్పీరియన్స్ లో చిన్న వాటర్ ఫాల్ లో ఇది బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు వీకెండ్స్ అంటే మనం ఎక్కడెక్కడికో వేరే వేరే ప్లేసెస్కి వెళ్తాం. ఇక్కడ వీకెండ్కి వచ్చేసరికి మనకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ వాటర్ ఫాల్ అనేది. సో ఇది వెదర్ కానీ ఏదైనా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కానీ మంచిగా రావడానికి ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది మీ అందరికీ. సో విజిట్ చేయండి. మంచిగా ఒక ఫుడ్ చేసుకున్నా కానీ ఏదైనా ఇట్లా రైనీ సీజన్స్లో వస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. విజయవాడలో వెరీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా చేయాలంటే పరిటాల వాటర్ ఫాల్స్ అన్న ది బెస్ట్. చాలా నాకైతే థర్డ్ టైం ఎక్స్పీరియన్స్. రీసెంట్ గానే చెక్ పోస్ట్ కూడా పెట్టారు. బెస్ట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ప్రారంభంలో ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మరో పెద్ద వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ అత్యంత సుందరంగా ప్రకృతి రమణీయంగా ఉన్నటువంటి వాటర్ ఫాల్ ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. ఒకసారి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. వాన పడడం వల్ల ఇలా ఉంది, కానీ అసలు మామూలుగా ఎండ కాసింది అయితే బ్రహ్మాండంగా ఉండేది అన్న. ఆ రోడ్లు వాటిలో కొద్ది సిమెంట్ రోడ్లు అయితే ఇంకా చూడడానికి చాలా మంది వస్తారు. ఈ మట్టి రోడ్లు వాటి వల్ల బురద అయ్యే వల్ల వెహికల్స్ అన్ని కొద్దిగా ఇబ్బందిగా అవుతున్నాయి. లేదు ఇంకా సిమెంట్ రోడ్లు అవన్నీ వేస్తే బ్రహ్మాండంగా లేడీస్ కూడా వస్తారు. ఇంకా బాగా దీన్ని ఇంకా చేస్తే ఫ్యామిలీస్ అందరూ వస్తారు. ఇంకా కొద్దిగా డెవలప్ చేస్తే బాగుంటుంది. విజయవాడ సమీపంలో ఒక 30 కిలోమీటర్ల దగ్గరలో మనకు వాటర్ ఫాల్ అయితే ఉంది. చాలా మంది వే చూస్తే ఎలా ఉందో చూడండి ఒకసారి. మనం అరకు చాలా దూరం వెళ్తాం లాంగ్, కానీ మన అదృష్టం ఏంటంటే ఇన్ని రోజుల వరకు కూడా ఎవరికి తెలియదు మన విజయవాడలో ఇంత మంచి వాటర్ ఫాల్ ఉందని. 30 కిలోమీటర్లు ఉంటుంది. కొద్దిగా రోడ్డు అనేది కొంచెం అంటే ఆ కార్లు అనేది కొద్దిగా కష్టం. బైక్స్ వేస్తే మాత్రం ఫ్యామిలీస్తో కూడా రావచ్చు. కొంచెం లోపలికి వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అయితే రావాలి. ఇక్కడ చాలా అయితే బాగుంది. వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. దూరం నుంచి కూడా చాలా మంది ఈ మధ్యనే ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల చాలా మంది తెలుస్తుంది. మనం ఎక్కడ అరకెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి చాలా లంబసింగ్ ఇక్కడికి వెళ్ళి మనం చాలా దూరం వెళ్తున్నాం. కానీ మన విజయవాడకి మాత్రం ఇది మాత్రం నిజంగా ఇది చాలా అదృష్టం. ఎందుకంటే వాటర్ ఫాల్ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వస్తున్నాయి. వాటర్ చాలా అయితే బాగుంది ఇక్కడ. నేను రీల్స్లో చూసి పరిటాల వాటర్ ఫాల్స్ అని రీల్స్లో చూసి వచ్చానమాట. కొంచెం రోడ్డు ఫెసిలిటీ బాగాలేదు, పర్లేదు. వర్షంలో అయితే వస్తే వాటర్ ఫాల్స్ బాగున్నాయి. ఇంతకుముందు ఒకసారి వచ్చాను కానీ అప్పుడు వాటర్ లేదనమాట. సో ప్రజెంట్ అయితే ఒక విజయవాడ నియర్ బై టూరిజం ప్లేస్లో ఇది ద బెస్ట్ ప్లేస్. చాలామంది అంటే ఇప్పుడు శేషాచలం ఫారెస్ట్ అటు సైడ్ అయితే తాళకోన అలా ఉన్నాయి. మన విజయవాడ అయితే నియర్ బై హిల్లీ స్టేషన్స్ ఉన్నాయి, కానీ వాటర్ ఫాల్స్ అయితే ఇదే ఫస్ట్ టైం. సో ఇంకొంచెం గవర్నమెంట్ ఏమైనా డెవలప్ చేస్తే మనకి చాలా టూరిజం పెరుగుతుంది. వాటర్ ఫాల్స్ మనకి బాగుంది విజయవాడ దగ్గర. సో టూరిజం అనేది కొంచెం రోడ్స్ బాగాలేదు. రోడ్స్ పరంగా డెవలప్ చేస్తే మనకి రావడానికి ఫెసిలిటీ బాగుంటుంది. ఫ్యామిలీ పిల్లలు ఎవరు వచ్చినా కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా బాగుంటుంది. కాకపోతే రావడానికి వే కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేయడానికి మాత్రం పిక్నిక్ స్పాట్ లాగా మన విజయవాడ దగ్గరలో చాలా బాగుంటుంది. మన విజయవాడలో ఎంత ట్రెక్కింగ్ ఏరియా ఉంటుంది ఇదే అసలు ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు. మనకి అటు పక్క ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ ఒకటి ఉంది, అది ఇంత నీట్గా ఏముండదు. ఇది ట్రెక్కింగ్ ఏరియాలో ఇది ఒకటి బాగుంది. ఎక్కడో వైజాగ్లో చూసాను ఇలా ట్రెక్కింగ్ ఏరియా, అరకు అటు సైడ్ సేమ్ మళ్ళీ ఇక్కడ ఉంది. వాటర్ ఫాల్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. అంటే వీళ్ళు వచ్చే దారి కానీ వెళ్ళే దారి కానీ టూరిస్ట్ ప్లేస్ లా చేస్తే బాగుంటుంది. మేము తెనాలి నుంచి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది. ఫ్యామిలీతో అయితే చాలా బాగుంటుంది. రోడ్లు కొంచెం సదుపాయం ఉంటే ఇంకా బాగుంటుంది. మనం ఎటు వెళ్ళాలన్నా సరే అది మారేడుమిల్లి ఇటు వెళ్తాం కదా, అటు కాకుండా ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో చాలా బాగున్నాయి. ఫ్యామిలీతో ఇటు వచ్చామండి, చాలా బాగుంది. అరకు అటు వెళ్ళాల్సి వచ్చేది వాటర్ ఫాల్స్కి. ఇక్కడ మన విజయవాడ దగ్గరలోనే ఈ వాటర్ ఫాల్స్ ఉంది.
వాటికన్నా ఇంకా ఇదే బాగుంది. ఈ జలపాతాలు చూసేందుకు విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తున్నారు. ఈ వాటర్ ఫాల్కు ఉన్నటువంటి చరిత్రని ఇంకొంతమందికి తెలియజేయడానికి పర్యాటక శాఖ ముందుకు రావాలని కోరుతున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, పరిటాల నుంచి.